కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని గారా, దేవునితో మనం నడవాలి అని అనుకుంటే, దేవునితో మనము నడవాలి, ఆ పరలోక రాజ్యానికి చేరడానికి దేవునితో నడవాలి అని అంటే లోక బంధాలన్నిటిని కూడా తెంపుకున్నప్పుడే మనం దేవునితో నడవగలుగుతాం. ఇక్కడ ఉన్న బంధాలు తెంపకుంటే మనం దేవునితో నడవలేము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఎప్పుడైతే దేవునితో నడిచినప్పుడే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబము లేదా ఒక దేవుని పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవునితో నడవకుండా ఏ కుటుంబం కూడా వర్ధిల్లలేదు, ఆశీర్వదించబడలేదు. ప్రతిసారి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే, మానవుని దేవుడు ఎప్పుడు కూడా కనిపెడతా ఉంటాడు. ఎందుకనంటే దేవుడు ఎట్లయినా తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృజించిన మానవుడిని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆశీర్వదించాలని దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు ఉంటాడు. అయితే దాన్ని పొందుకోవాలి అని అంటే మనం మొదటగా ఏం చేయాలంటే లోకములో ఉన్న కొన్ని బంధాలు తెంపుకోవాలి. ఈ లోక బంధాలన్నీ తెంపినప్పుడే దేవునితో నడవగలుగుతాడు, దేవుని మార్గంలో సక్రమముగా నడవగలుగుతాడు. ఈ బంధాలు అనేటివి తెంపకపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నడవలేవు. నీ ప్రయాణము కుంటి నడక నడుస్తూ ఉంటుంది. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు అబ్రహాము ఒకప్పుడు ఏం చేసిందంటే, అబ్రహాము విగ్రహారాధికుడు. ఆ విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా విగ్రహారాధికుల మధ్యలోనే, అన్యజనుల మధ్యలోనే, అపవిత్రమైన ప్రజల మధ్యలోనే, అన్యాచారం మధ్యలోనే ఆయన ఉంటాంటే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాముతో చరిత్ర చేశాడు. ఏమని మాట్లాడిండు అని అంటే మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా చూడండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే అక్కడ లోకస్తులు ఉన్నారు, అక్కడ త్రాగుబోతులు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. కాబట్టిగా ఏం చేశానంటే నీవు అక్కడి నుంచి నువ్వు లే, ఎందుకనంటే వారిని విడువు. నీ తండ్రి అయినా పర్వాలే, నీ తండ్రి విగ్రహారాధికుడే, నీ తండ్రి. ఎందుకనంటే వాళ్ళు ఒక రకమైన ప్రజలు కనుక నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఏం చేస్తుందంటే నువ్వు అక్కడి నుంచి లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నా మార్గంలో రావాలి. ఎందుకంటే అవి విడిచినప్పుడే దేవుడు, అవి విడిస్తేనే, ఇక్కడ అన్నాడు, అవి విడిస్తేనే నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ పేరును గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు, నిన్ను ఆశీర్వదించి ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే ఆశీర్వాదం అంటే ఒకటి విడిస్తేనే ఒకటి మనము పొందుకోగలుగుతాం, ఒకటి విడవనప్పుడు మరొకటి మనం పొందుకోలేము. ఎందుకు అంటే దేవుని మార్గం, ఎందుకనంటే దేవుని మార్గాలకు, ఎందుకనంటే దేవుని మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరే. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 55:9 ఆకాశములు భూమికి పైన
చూడండి, ఎందుకు అనంటే దేవుని మార్గాలు వేరు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలో ముందుకు సాగాలి అనంటే నువ్వున్న పరిస్థితుల నుంచి లేచి దేవునితో నడవడానికి. ఎందుకనంటే ఈ లోకమైన ఈ బంధాలు ఏం చేస్తాయంటే నిన్ను నడవకుండా కుంటివాణిగా చేసేసి కట్టిపడేస్తాను. అప్పుడు దేవునితో నువ్వు నడవలేవు సరిగ్గా. అయితే అందుకే అబ్రాహాము ఏం చేసిందంటే, అబ్రాహాము నువ్వు ఒకే దేవుని నమ్మిండు, దేవుని సన్నిధికి వచ్చిండు, నడుస్తా ఉన్నాడు. కానీ ఏమైపోతుందంటే అప్పుడప్పుడు ఆగిపోతా ఉన్నాడు. అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కప్పలాగా ఇక్కడో గంతు అక్కడో గంతు వేస్తా ఉన్నాడు. సరిగ్గా నడుస్తలేడు, కుబ్బి గంతులు వేస్తా ఉన్నాడు. ఈ ఎప్పుడైతే అబ్రాహాం ఎందుకనంటే అలాంటి ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునితో నడిచినప్పుడే ఏం చేస్తాడంటే తన మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వు దేవునితో నడవనప్పుడు నీ మార్గము సరళము చేయబడదు. నీ మార్గంలో ఎప్పుడైనా కానీ మీ మార్గంలో ఎప్పుడైనా ముళ్ళ కంచెలు, ఎందుకనంటే పిచ్చి మొక్కలు, ఇవన్నీ కూడా బలలకసిన చెట్లు, అవన్నీ కూడా నీ మార్గంకి ఏమవుతుందంటే ఒక అడ్డుబండగా ఉంటుంది. ఈనాడు సమాజం అంతా ఏమవుతుందంటే కప్పలాగా ఆడో గంతు ఈడో గంతు ఈడో గంతు వేస్తే అవుతుంది. కానీ క్రమంగా దేవునితో నడవడము ఇష్టపూర్వకంగా దేవునితో నడవలేకపోతావు. ఇష్టపూర్వకంగా దేవునితో నడవలేకపోతావు. అందుకే వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా ఒక సమస్యగానే మిగులుతా ఉన్నది, కానీ ఆశీర్వాదకరంగా మారట్లేదు. గమనించండి, చాలా మనము దేవుని పిల్లం కనుక, ఎందుకు అనంటే దేవునితోటి ఒకసారి ప్రయాణం స్టార్ట్ చేసినామంటే మనము గమ్యం వరకు నడవాలి. నీకు ఇరుకు రావచ్చు, ఇరుకును విశాలంగా చేస్తా అంటాడు దేవుడు. మెట్టగా ఉన్న స్థలాన్ని కూడా ఆయన సరళం చేసి ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తా అంటాడు. నడిపిస్తాడు. అందుకే ఇక్కడ అబ్రాహాముతో మాట్లాడినట్టుగా ఆనాడు అబ్రాహాము జీవితంతో మాట్లాడి అబ్రాహాము చెప్పేసరికి వెంటనే అబ్రాహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. అబ్రాహాము జీవితం ఏమైపోయిందంటే అబ్రాహాము వెంటనే విధేయత చూపించాడు. విధేయత చూపించేసిందంటే దేవునితో నడవడానికి ఇష్టం కలిగిన వాడు. ఆ ఇష్టాన్ని కలిగినందుకే ఏం చేసిందంటే అబ్రాహామును ఊరికనే అలాగనే ఉంచలే. అబ్రాహాము జీవితంలో ఎన్ని కార్యాలు చేసిండు అని అంటే మనం బైబిల్లో చూడవచ్చు. వాస్తవంగా నేను కూడా నా జీవితంలో స్ఫూర్తిగా తీసుకున్న మొదటి మాట ఏంటంటే అబ్రాహామునే ఫైల్ చేసుకున్నాను. నేను అబ్రాహాముకు సంతానం ఇచ్చిండు, నాకు ఇస్తాడు, అంతే ఆలోచన చేసినాను. అబ్రాహామును దీవించాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనే నేను ఆలోచన కలిగి ఉన్నాను. అయితే మన జీవితంలో కూడా అబ్రాహాములాగా ఎందుకనంటే అబ్రాహాముకు ఏదైతే వాగ్దానం చేసిండో, ఎందుకు అనంటే బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం గమనించాలి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకే అబ్రాహాము అతను నమ్మిండు కనుక అతనికి అది నీతిగా ఎంచబడిందట. ఎందుకు అనంటే అబ్రాహాముకు దేవుడు ఏ మాట ఇచ్చిందంటే ఆ మాటను నమ్మి ఆయన మార్గంలో ఒకనాడు కూడా తప్పకుండా క్రమంగా నడిచాడు. ఈనాడు
చాలామంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే విశ్వాసిగా కాక అవిశ్వాసిగా బ్రతుకుతాము. అవిశ్వాసిగా బ్రతకకూడదు. నీ విశ్వాసము ఎప్పుడు కూడా దినదినము పెంపొందించబడాలి. నీ విశ్వాసము అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసము అనేకులకు ఒక మాదిరికరంగా ఉండాలి. నీ విశ్వాసమును బట్టి అనేకులు నీ మార్గంలో నడవాలి. అందుకే అబ్రాహాము, అబ్రహాము ఇక మీదట నీ పేరు అబ్రాహాము కాదు, అబ్రహాము అనబడుతున్నాను. నువ్వు అనేక జనములకు తండ్రి అని అన్నాడు. నీ పేరు శారా కాదు, నీ పేరు శారాయి, నువ్వు అనేక జనములకు తల్లిగా ఉంటువని దేవుడు వాగ్దానం చేసి నీలో నుండి జనములు బయలు వెళ్ళును, నీలో నుండి రాజులు బయటికి వచ్చేదరని దేవుడు వాగ్దానం చేసిండు. వాగ్దాన ప్రకారంగానే వారి జీవితంలో ఆశీర్వదించి ప్రజల హల్లెలూయా. అందుకే మనము ఒక విశ్వాసి ఏం చేయాలంటే మొదటగా దేవుని మాటకు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, దేవుని మాటకు శిరస్సు వంచాలి, దేవుని మాటకు మనము తగ్గించుకొని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి మాట మాట్లాడేది నాతోటే, సరి చేయవలసుకుంది నేనే, సరి చేసుకొని చక్కపరుచుకొని దేవుని మార్గంలో నడిచి దేవుని చేత నేను ఆశీర్వదించబడవలసిన వ్యక్తిని నేనే అని ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకనంటే నీవు తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తాను. నువ్వు అబ్రాహాము ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో తన జీవితంలో మార్పు జరిగింది. అందుకే ఇక్కడ ఒక బైబిల్ గ్రంథంలో మనం ఒక మంచి మాట చూద్దాం. చూడండి, మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదువుకొని ఒక మాటగా ముందుకు వెళ్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. అంటే చూడండి, తండ్రి కన్న పిల్లలను కూడా పెంచి పెద్ద పెరిగి చేసిన తర్వాత ఏం చేశాడంటే కన్న తండ్రి పైన తన కడుపున పుట్టిన పిల్లలు తిరుగుబాటు జరిగితే తండ్రి ఎంత బాధపడతాడో, నువ్వు దేవుని మార్గాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు కూడా అంతే బాధపడతాడు. ఎందుకనంటే మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మాట మనం ఎందుకు అనంటే దేవుని యొక్క మాటను మనం ఏం కావాలంటే చూడండి, ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆకాశం ఆలకించింది. నువ్వు ఆలకించే విధంగా నీ చెవులు ఉండాలి. ఆలకించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను దేవుడు ఈ మార్గం ఏ మార్గము అని అంటే నువ్వు నడిచే మార్గమే రమ్యమైన మార్గం, ఆశీర్వాదకరమైన మార్గం. నేను ఒకప్పుడు ప్రభువు నమ్ముకో ముందుకు ఏం చేసినంటే చాలా నష్టాన్ని అనుభవించిన, పూట కూడా సరిగా తిండి లేని పరిస్థితులు. వాస్తవంగా ఇది నగ్న సత్యం. వాస్తవం ఎందుకు అనంటే ఈ అబ్రాహాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, నేను నిర్ణయం తీసుకున్నాను, నేను మారాలి, నేను మారితేనే నా కుటుంబంలో అందరూ మారుతారు, నేను మారితేనే నా పరిస్థితులు మారుతాయి, నేను మారితేనే నాకున్న అంత మారి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు అనంటే నేను చేసే క్రియలు, నేను మాట్లాడే మాటలు, నేను చేసే విధానాలన్నీ దేవుడు చేయమనే కాదు, దేవునికి వ్యతిరేకమని అని నేనేం చేశానంటే నిర్ణయం తీసుకున్నా. అందుకే ఇక్కడ ఆకాశం ఆలకిస్తా ఉన్నది, భూమి చెవియొగ్గుతా ఉన్నది. కానీ అట పిల్లలను చేసి, ఎందుకనంటే పిల్లలు అనగా దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనము దేవునికి తిరుగుబాటు చేసినట్టుగా మనం ఉండకూడదు. అబిషాలోమును దావీదు ఎంతగానో ప్రేమించిండు, కానీ ప్రేమించి అబిషాలోము, ఎందుకనంటే అబిషాలోమును ఎంతగానో ప్రేమించిండు దావీదు, కానీ దావీదుకే ఏం చేశానంటే
కొంతమంది శత్రువులను పోగు చేసుకొని ఆ అభిషాలు ఏం చేసినంటే దావీదు రాజ్యాన్ని కూల్చివేసి ఆ సింహాసనాన్ని ఎక్కాలని తిరుగుబాటు చేసి. కానీ ఒక మాట గమనించండి ప్రియ దేవుని పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకు అనంటే ఆయన జీవితము తిరుగుబాటు చేసిన తర్వాత కొంతకాలానికే అభిషాలము చరిత్ర ముగిసింది. గమనించాలి, తిరుగుబాటుదారులు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. దావీదుకు కన్న తండ్రికి వ్యతిరేకంగా తిరిగిండు. అయితే ఇక్కడ తిరుగుబాటు అనగా ఎందుకనంటే ప్రియ దేవులారా, దేవుడు నడుమన్న మార్గంలో సరిగ్గా నడవకపోవడమే తిరుగుబాటు. ఇంకొక మాట సత్యాన్ని చెప్తాను చూడండి. మొదటి శామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టిల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చెప్పండి కొట్టి మాట, దేవుని మాట. ఎందుకు అనంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఎందుకు అనంటే ఎందుకనంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కింది మాట 3 అంటాడు, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహమును గృహ దేవతలను పూజించుటతో సమానం. చూడండి ప్రియ దేవులారా, మనం దేవుని మాట ఎంతవరకు మనం దేవుని మాటలు వింటున్నాం, విని దేవుని మాటకు ఎంతగా విధేయత చూపెడుతున్నాం. అక్కడ బైబిల్లో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఆ మంచి మాటలు రాసి పెట్టి ఉన్నాడు దేవుడు. నీ కొరకు నా కొరకు ఎలా రాసిండు అని అంటే అక్కడ మనం 3వ వచనం చూడవచ్చు 1వ అధ్యాయంలో. ఎందుకనంటే గాడిదట సొంత వాని దొడ్డిని ఎరుగుతుంది. చూడండి, ఎద్దు తన కామందిని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు. ఎందుకనంటే నువ్వు యోచించాలి. ఎందుకు అనంటే ఇక్కడ దేవుడు మాట్లాడినప్పుడల్లా దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? నా కొరకే, నా గురించే మాట్లాడుతున్నాడా? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవా నాతో మాట్లాడు అంటే దేవుడు నీతో మాట్లాడుతా అంటాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం ఏం కావాలంటే ఆ మాటకు మనం లోబడాలి. అబ్రాహామును పిలవగానే చిత్తము అని చెప్పిండు, విధేయత చూపించాడు. ఆ విధేయత ఏం చేసిందంటే వినయానికి దారి తీసింది. ఆ వినయానికి ముందుగా ఏం చేసిందంటే అబ్రాహాము జీవితంలో ఘనత కలిగింది. మనం ఏం కావాలంటే అబ్రాహాము లాంటి, ఎందుకనంటే అబ్రాహాములాగా మనము దేవుని పిల్లలుగా అబ్రాహాము కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. ప్రజలు హల్లెలూయా. అబ్రాహాము ఎవరంటే విధేయత కలిగిన వాడు. విధేయత అనగా దేవుని మాట వినేవాడు అని అర్థం ప్రేమను తెలుపారు. ఎందుకనంటే ఎప్పుడు అబ్రాహాము జీవితంలో ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే తేరాహును విడిచిండో కరువును దాటిండు, నష్టాన్ని దాటిండు, సమస్యను లేమిని దాటిండు, అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి వచ్చేసిండు. ఆయన జీవితంలో, అబ్రాహాము జీవితంలో, ఎందుకంటే లోతు ఉన్నప్పుడు కూడా అతనితో మాట్లాడలేదు దేవుడు. లోతు అంటే చిన్న చిన్నగా ఇవ్వడము, చిన్న చిన్నగా రావడము, చిన్న చిన్నగా చేయడము, అది కాదు. లోతు ఎప్పుడైతే విడిచిండో అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసింది.
ఇక్కడ మాట్లాడిన తర్వాత మరొక కాడ మాట్లాడి ఎలా మాట్లాడిండు చూడండి. చూడండి ఆదికాండం 12వ అధ్యాయం ఇక్కడ మాట్లాడి ఏమన్నాడంటే, ఇక్కడ నువ్వు బయలుదేరు, ఎందుకనంటే నీ మార్గం సరిగ్గా లేదు, అబ్రహామా నువ్వు ఆగుతున్నావు అని మాట్లాడితే అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహాముతోటి ఈ 3 వచనాలు మాట్లాడాడు. ఫస్ట్ రెండో వచనం 3వ వచనం చదువుదామా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. చూడండి ఎందుకు అనంటే ఇట్లా మీ పేరును గొప్ప చేయాలి, ఎందుకనంటే నీకు పేరును ప్రఖ్యాతిని కలగ చేయాలి. ఎందుకనంటే నువ్వెవరు అనంటే జీవము కలిగిన దేవుని కుమారుడు కుమార్తె. ప్రజల హల్లెలూయా. ఏమంటాడంటే యోనా ఏమంటాడంటే అక్కడ ఏ బాబు నువ్వు ఎవరు అంటే భూమి ఆకాశమును సృష్టించిన జీవం కలిగిన దేవుని కుమారుడు అని అంటాడు. నువ్వు ఎందుకనంటే నీ పేరును బట్టి ఏం చేయాలంటే భూ ప్రజలు భయపడాలి, అదే సార్థకం. అక్కడ అన్నీ ఏం చేస్తాడంటే అక్కడ అంటాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువో. ఎప్పుడైతే దేవుని మాట వింటావో నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా క్షేమం కలిగి ఉండగలుగుతాడు. అందుకే దేవుడు ఏం చెప్పిండంటే ఒక మాట, ఎందుకనంటే ఇక్కడ మాట్లాడిన తర్వాత అబ్రాహాము జీవితంలో ఏం చేసిండంటే ఆయన ప్రయాణాలు స్టార్ట్ చేసి ప్రార్థన స్టార్ట్ చేసి ఇక నుంచి నేరుగా ఆయన ప్రయాణం స్టార్ట్ చేసాడు. ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ప్రార్థన చేసి బలిపీఠం కట్టి కూడా ఇంకా దక్షిణ వైపు వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఏం చేసిందంటే అప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చేసి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుని మాటకు లోబడి ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే కరువు వచ్చినా కొద్దిసారి కనిపెట్టుకొని చూడు. ప్రజలను హల్లెలూయా. ఎందుకు అనంటే మనం దేవుని మాట విని ఆయన మార్గంలో మనం ముందుకు సాగినప్పుడు తర్వాత దేవునికి ఏం చేసిందంటే ఆయన ఏం చేసిందంటే ఒక బలిపీఠం కట్టడం స్టార్ట్ చేసిండు. ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. ప్రజలను హల్లెలూయా. అయితే ప్రతి కుటుంబంలో అబ్రాహాము కుటుంబంలో బలిపీఠం అయితే ఎలాగైతే ఉన్నదో ఆ బలిపీఠము ఎప్పటికీ మండుతూనే ఉండాలి. ప్రజలారా హల్లెలూయా. అబ్రాహాము ఎందుకనంటే ఆ బలిపీఠము ఎప్పటికీ మండుతూనే ఉండాలి. ఎందుకు అనంటే నువ్వు ఆ ప్రయాణం చేసుకున్నప్పుడు లోక బంధాలు, లోక స్నేహాలు, లోక ఆశలు, తర్వాత శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు, ఈ లోకపరమైన అన్నిటినీ విడిస్తేనే ప్రయాణం సాగుతుంది. ప్రయాణం సాగుతూనే నువ్వేం చేస్తావంటే ఒక ప్రత్యేకించబడిన దేవుని కుమారుడుగా కుమార్తెగా అబ్రాహాము ఎలాగైతే ఉన్నాడో నువ్వు అలాగ ఉండగలుగుతావు. హల్లెలూయా. చూడండి మాట చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనం. 6:8. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. చూడండి దేవుడు ఏం చేసిందంటే అతన్ని ఎలా చేసిండు అంటే తన జీవితంలో అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండాలి. నేనెవరు అనంటే జీవం కలిగిన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవునికి నేను ప్రతిష్ఠ చేయబడిన వాడను, దేవునికి సమర్పించుకున్న వాడను. నేను రాబోయే తరానికి నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నదే అబ్రాహాము యొక్క ఆలోచన. మన జీవితంలో కొన్ని కరువులు రావచ్చు. కరువు వచ్చేసిందని, కష్టం వచ్చేసిందని ప్రయాణం ఆపకూడదు మన జీవితంలో. ఎందుకనంటే దేవునికి నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ కరువు రాగానే అబ్రాహాము జీవితంలో వెంటనే ఆగిపోయినట్టుగా మనకు లేదు, కానీ మనం గమనించవచ్చు. 13వ అధ్యాయంకి వచ్చిన తర్వాత
అబ్రాహాము జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం స్టార్ట్ అయిందో మనము ఆ మొదటి 2-3 వచనాలు మనం చదవచ్చా? అబ్రహాము తన కలిగిన సమస్తమును ఆ, తన భార్యను ఆ, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి ఆ, నెగెవునకు వెళ్ళెను. ఆ, అబ్రాహాము ఆ, వెండి బంగారములు ఆ, పశువులు కలిగి ఆ, బహు ధనవంతుడై ఉండెను. ఆ, అతడు ప్రయాణము చేయుచు ఆ, దక్షిణం నుండి బేతేలు వరకు ఆ, అనగా ఆ, బేతేలుకును హాయికి మధ్య ఆ, తన గుడారం మొదట ఉన్న స్థలం వరకు వెళ్ళి ఆ. తాను మొదట బలిపీఠంను కట్టిన చోట చేరెను. చూడండి, ఎందుకనంటే బలిపీఠం అంటే దేవుడు మాట్లాడే స్థలము. విధేయతలో తిరుగుబాటు లేదు. బలిపీఠం అనగా ప్రార్థన జీవితము. ఎందుకనంటే ఆ ప్రార్థన ద్వారానే, ఎందుకనంటే ఆ బలిపీఠం దగ్గరికే దేవుడు, నువ్వు ఒక బలిపీఠం కట్టుకుంటే, నీ ఇంట్లో ఒక బలిపీఠం కట్టుకుంటే, నువ్వు ఒక ప్రార్థన జీవితం కలిగితే దేవుడు మాట్లాడుతూ అంటాడు. క్షుణ్ణంగా స్వరం ద్వారా మాట్లాడుతూ అంటాడు, దర్శనం ద్వారా మాట్లాడుతూ అంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ అంటాడు, తర్వాత ప్రవచనం ద్వారా మాట్లాడుతూ అంటాడు, వాగ్దానం చేస్తూ ఉంటాడు. బలిపీఠమే లేనప్పుడు దేవుడు నీతో మాట్లాడు. చాలా మంది బలిపీఠాలు ఏమైపోతాయంటే, ఎండ కొడితే అది పగిలిపోతూ ఉంటుంది, వర్షం వస్తే తడిసిపోతూ ఉంటుంది, చలికి గడ్డ కడతా ఉంటుంది. ఈ బలిపీఠాలు కాదు. దేవుడు ప్రత్యక్షంగా దిగి వచ్చే బలిపీఠం. అబ్రాహాము బలిపీఠం కట్టగానే ఏం చేసిందంటే, దేవుడు ఏం చేసిండు, తన జీవితంలో అబ్రాహాముకు ఒకప్పుడు బొమ్మలు అమ్ముకుంటేనే గడిపేది తన జీవితం. కానీ అబ్రాహాము జీవితంలో ఏమైపోయిందంటే, ప్రియ దేవుని ద్వారా అబ్రాహాము దేవుని మాటకు విధేయత చూపినవాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు. ఎందుకనంటే ఈ లోక స్నేహాలు, లోక బంధాలు విడువనంతసేపు దేవునితోని ప్రయాణం కొనసాగించలేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడలేదు. అయితే తర్వాత అబ్రాహామును దేవుడు ఇలాగున ఆశీర్వదించుండు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక లోతు అబ్రాహాము కలిసి నివసించలేనంత ఆ ప్రదేశం అంతా నిండిపోయిన తర్వాత ఒక సందర్భంలో వచ్చేసరికి ఏం చేసిందంటే, అబ్రాహాము నీతిమంతుడే, లోతు నీతిమంతుడే, కానీ తన నీతి కలిగిన మనసును ఏం చేసిందంటే, అబ్రాహాము లోతు నీతిమంతుడైనప్పుడు కూడా తన నీతి కలిగిన మనసును నొప్పించుకుంటూ వస్తాడంటే పాపం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్త. ఎందుకనంటే అబ్రాహాము లోతు అలా చేసుకుంటా నీతి కలిగిన ఆ మనసును నొప్పించుకుంటా వస్తా ఉన్నాడు. ఒకసారి ఏమైపోయిందంటే, నేరుగా తన జీవితంలో దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి కలిగిన తన మనసును నొప్పించుకొనుచు వచ్చాడు. అంటే దేవుని బాధ పెట్టుకుంటా ఈయన ప్రయాణం స్టార్ట్ అవుతాడు. ఇంకేందంటే, నాకు ఇక దేవుడు ఇచ్చిండు కదా, ఆరోగ్యం ఇచ్చిండు, నేను ఇక్కడనే ఉండాలా, నేను ఎక్కడైనా ఉండవచ్చా. అయితే అలా వచ్చుకుంటేసరికి ఏం చేసిందంటే, తర్వాత దేవునికి దూరం అయిపోయాడు లోతు. మనం చాలా జాగ్రత్త. మనం దేవుని పిల్లలం. ఈ మిస్పా పవర్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే అబ్రహాము లాగా ఆశీర్వదించబడాలనే దేవుని ఆలోచన. ప్రజల హల్లెలూయా. అయితే ఆయన అలాగున సొదొమ పట్టణానికి వెళ్ళేసిండు.
ఆయన ఎక్కడికి వెళ్ళేసిండంటే ఆయన నొప్పించుకుంటా వచ్చేసాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో చిన్న కారణాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతావు. చిన్న కారణాన్ని బట్టి ఈ దినమున దూరం అయితే రేపు పెద్ద కారణం సాతాను నీకు తీసుకొచ్చి పెట్టి. నువ్వు చిన్న సమస్యకు దేవునికి దూరం అవుతావు, రేపు పెద్ద కారణము అపవాదినిలో ఒళ్ళో పెడుతుంది. నువ్వేమనుకుంటావు అంటే నాకు ఇంత పెద్ద సమస్య వచ్చేసింది అనుకుంటా. అంటే నువ్వు చిన్న సమస్యను జయించాలంటే నీకు ప్రార్థన శక్తి చాలా అవసరం, నీకు వాక్యము చాలా అవసరం, దేవుని మాటలు ధ్యానం చేయడం నీకు చాలా అవసరం. నీ జీవితంలో దేవుని మాటలు లేనప్పుడు, దేవుని ఆలోచన లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, చిన్న సమస్య జయించినప్పుడు పెద్ద సమస్యలా జయిస్తావు. ఆయన ఏం చేసిందంటే తర్వాత వీళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకసారి ఈ అబ్రాహాము లోతు వేరైద్దామని, ఎందుకనంటే వీళ్ళు అయినసరికి ఇక్కడికి ఏమొచ్చేసరికి చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూద్దాం 10వ వచనం. 9 కానీ చదవమ్మా. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నేను కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, అట్లా కనబడతా ఉన్నది, అంత పచ్చగానే కనబడతా ఉన్నది. నాకేం సమస్యలు రావట్లేదు, నాకేం బాధలు రావట్లేదు అని అనుకుంటా ఉన్నాడు అబ్రాహాము. కానీ బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం గమనించాలి. నీ క్షేమ కాలంలోనే, నీకు మంచి ఆరోగ్యం ఉన్న కాలంలోనే, నువ్వు అన్ని కలిగి ఉన్న సమయంలోనే, అన్ని పరిస్థితుల్లోనే నీ ప్రయాణం దేవునితో సాగాలి. కానీ అక్కడ చూపెడతా ఉండదు ఆ అపవాది అందమైనవి, ఆకర్షించమైనవి, లోకంలో ఉన్న వాటిని చూపెడతా ఉండదు. ఎందుకు అనంటే నిన్ను దేవుని నుంచి వేరు చేయడానికే, దేవుని నుంచి వేరు చేయడానికే. చిన్న సీరియల్ చూపెడతారు, రేపు పెద్ద సినిమా చూపెడతారు. చిన్నగా నీవు ఒకసారి దేవుని పిల్లంగా మనం గమనించుకోవాలి. చిన్న నష్టం మన ఇంట్లో కలిగినప్పుడు, చిన్న మనకు ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేయాలి. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అయితే ఇక్కడ తన జీవితంలో ఏమైపోయిందంటే ఆయన అక్కడ వచ్చింది అబ్రాహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపర్లకు వచ్చేసి ఆలోచన ఈయనకెందుకు వచ్చింది? మరి పరిశుద్ధుల సహవాసాన్ని వదలాలని, సహవాసంలో ఉండాలని లోతుకి ఎందుకు రాలే? నేను దేవుని పరిశుద్ధుల సహవాసాన్ని, ప్రార్థన పరుల సహవాసాన్ని నేను వదులుతున్నానని ఈ లోతుకు ఆలోచన రాలే. దేని కోరుకున్నాడు అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేయకముందు సోయారు పట్టణముకి వచ్చే వరకు అదట దేవుని తోట వలె ఉన్నదట. ఇక్కడ చూడండి, అది కోరుకున్న తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు 11వ వచనమా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఎక్కడున్నాడు? ఉన్న స్థలంలోనే అబ్రహాము ఉన్నాడు. కానీ అబ్రహాముతో అనుకోలే, నేను ఏంది అబ్రహాం ప్రార్థన పరుడు, పరిశుద్ధుడు, నేను నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి విధేయత కలిగిన వాడు, దేవుని చేత అతడు ఆశీర్వదించబడుతున్నాడు. ఈ సావాసాన్ని నేను ఎలా బంద్ అవుతా? నేను కూడా అబ్రహాము లాగా నేను లోబడి దేవుని మాటకు విధేయత కలిగి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని నేను కూడా అబ్రహాము లాగా బలిపీఠాలు కట్టి దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను కనిపెడతామని లోతు ఆలోచన లేదు. ఇహలోకమైన ఆలోచనలు ఎక్కువైపోయినాయి.
చదవమా. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణం గల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ గొమొర పట్టణంలో ఆయన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి, ఎందుకనంటే ఆ పాపుల దగ్గర ఏమైపోయాడంటే అక్కడ అడ్డేసాడు. మనం గమనించాలి, మనం దేవుని పిల్లలము. లోకములతోటి ఏ స్నేహం చేయకూడదు. లోకములో ఉన్న వాటిని దేన్ని మనం ప్రేమించకూడదు. అందుకే యోహాను పత్రికలో రాస్తా ఉంటాడు కదా, ఎందుకనంటే లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవముడంబం. వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీకు ఉండదు. అంటే దేవుని ప్రేమను కోల్పోతావు. లోక ప్రేమ ఆకర్షించి ఎక్కడ నేను పతనం చేస్తుందో చెప్పలేము. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం చేసిందంటే ఈ లోతు అబ్రాహాము వేరైనప్పుడే 11వ వచనంలో వారు అట్లు ఒకరిని ఒకరు వేరైపోయి, అబ్రాహాము మాత్రం కానానులోనే ఉన్నాడు. కానానులో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వేరైండో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. చూడండి 13వ వచనం. యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, కడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. చూడండి, దేవుడు ఏం చేసినంటే అబ్రాహాముతో మాట్లాడడం స్టార్ట్ చేసాడు. అబ్రాహాముతోటి మాట్లాడడం స్టార్ట్ చేసాడు. కారణం అంటే ప్రేమ ద్వారా అబ్రాహాము ఏం చేశాడంటే దేవునికి విధేయత కలిగిన వాడు. రెండవది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఆ బలిపీఠమే ప్రార్థన గుడారం. హల్లెలూయా. అంటే ప్రార్థన అనగా ఎందుకనంటే దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు వెంటగానే ప్రార్థన ద్వారా దేవుడు అబ్రాహాము మాట దేవుడు విన్నాడు. దేవుని మాట అబ్రాహాము విన్నాడు. మన జీవితంలో ఆశీర్వదించబడాలి అని అంటే ఈ ప్రక్రియ మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. అందుకే మన జీవితంలో, అందుకే అబ్రాహాము జీవితంలో ఇలాగున తన పరిస్థితి అంతా మారింది. కానీ లోతు జీవితానికి వచ్చేసరికి మనం ఇక్కడ చూడవచ్చు 19వ అధ్యాయంలో లోతు ఎన్ని కారణాలు చెప్తాడో మనం చూడవచ్చు. ఇక్కడ 19వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత 19వ అధ్యాయము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని నేను నాశనము చేయబోతున్నానని దేవదూతలు వచ్చినప్పుడు కూడా ఆ సొదొమ మనుషులాట దేవదూతలతో కూడా పాపం చేయాలని పన్నాగం పన్నిలాట. చూడండి మనం 10వ వచనం కింద చదువుదామా. అయితే మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారి పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరున్న వారికి కనుమప్పు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊర్లో నీకు కలిగిన వారందరినీ వెలుపలి తీసుకొనికి రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. చూడండి, అంత చెప్పినా గానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎందుకు అనంటే లోకము నిన్ను ముంచేస్తా ఉంటది. లోకాశలలో, లోక కార్యాల్లో ముంచుతా ఉంటది. తర్వాత నువ్వేంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి నువ్వు అంటావు, రాబోయే దినాల్లో కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు నాకు ఏం చేసినాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించిన ప్రజలు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వారు. నేడు కరెంటు కనుగొన్న వ్యక్తి థామస్ అల్వాడు మామూలు వ్యక్తి. ప్రపంచాన్నే దేవుని వాక్యం ద్వారా దేవుడు నన్ను వెలిగిస్తే నేను ఈ లోకాన్ని వెలిగించానని చెప్పి ఒక సాక్ష్యం చెప్పి, తర్వాత ప్రతిదీ కూడా క్రిస్టియనే కనుగొన్నాడు ప్రేదేంట్లా. అందుకే మనం మొదటగా
మనం ఏం కావాలి అని అంటే మొదట దేవుని మాట వినే ఒక అబ్రహాము లాగా విధేయత కలిగిన జీవితం. రెండవది ఏంటంటే బలిపీఠం కట్టడం. బలిపీఠం అనగా ప్రార్థన జీవితం. ఆ బలిపీఠము ఏం కావాలంటే ఆ బలిపీఠము ఒక్కరోజు చేసే ప్రార్థన కాదు. ఎప్పటికీ బలిపీఠము ఏం కావాలి? నిత్యం మండుచుండాలి. ఎందుకనంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడే వారితోటే దేవుడు మాట్లాడుతాడు. ఆ మంటలో నుంచే ఆసక్తి పెరుగుతా ఉంటుంది, వైరాగ్యం పెరుగుతా ఉంటుంది, ఆత్మీయ జీవితంలో పెంపొందిస్తూ ఉంటావు. ఆ ఆత్మీయ యాత్రలో ఏ పరిస్థితి వచ్చినా కానీ ఆ బలిపీఠం ఉన్న శక్తి ద్వారా ప్రతిదాన్ని ఎదిరించగలుగుతాడు. ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో ఇక్కడ రాయబడిన మాట మనం చూడవచ్చు. ప్రియదేని ద్వారా మనము ఇక్కడ గనుక బైబిల్ గ్రంథంలో ఈ మాటను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. అందుకే దేవుని యొక్క లేఖన భాగంలో ఈ లేవ్య కాండంలో ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, బలిపీఠము నిత్యము మండుచుండవలెను అంటాడు. లేవ్య కాండము 10వ అధ్యాయము పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. లేవ్యకాండం 6వ అధ్యాయము చూడండి, 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రేమ చూడండి, అంటే ప్రార్థన జీవితం ఆరిపోకూడదు. చాలా మంది క్రైస్తవ సమాజం ఇప్పుడు ఏమైపోయిందంటే ఆరిపోయింది. భక్తి భయం లేకుండా ఈ నేడు క్రైస్తవ సమాజం తయారైపోయింది. ఎందుకనంటే ఏమైనా ఏ లోకపరమైన వాటి మీద ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు చల్లారిపోయిన ఈ ప్రజలు రేపు ఏం కూడా సాధించలేదు. ఎందుకనంటే అనేకులు కూడా లోకములో ఆ దేవలాగా లేక లోతులాగా ఏమైపోయిందంటే మునిగి తేలాడుతా ఉన్న లోకంలో. ఎందుకంటే ఇక్కడ చూడాలి మనమంట అక్కడ 13వ వచనంలో అంటాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన ఆరిపోయిందా? నువ్వు చల్లారిపోయినట్టే. ఎందుకనంటే ఆ ప్రార్థన ఎప్పటికి కూడా ఏం చేయాలంటే ప్రతి పరిస్థితిలో కూడా నీ ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థనే. ప్రతి పరిస్థితిని మార్చేది, ప్రతి పరిస్థితిని జయించేది, ప్రతి దాన్ని నుంచి నిన్ను ముందుకు ప్రయాణం సాగించేది ఏంటిదంటే ఒక ప్రార్థనే. ప్రార్థనను ఎప్పుడైతే ఆగిపోయిందా నువ్వు ఆగిపోతా ఉంటావు, నువ్వు ఎవరు నడిపించలేవుగా. అందుకే ప్రేమ దేవుని ద్వారా మనం జాగ్రత్తగా మనం గమనించవచ్చు. మన ఈ ఆత్మీయ యాత్రలో మనము దేవుని పిల్లం కనుక మనం చూడవచ్చు. ఎందుకనంటే అబ్రాహాము యాత్ర ఎప్పుడు కూడా ఏమైపోయిందంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన యాత్ర ఆగలేదు. అందుకే మనము రేపు ఈ బలిపీఠము ప్రార్థన అనే బలిపీఠము ఎప్పుడైతే మండుతుందో, ఎందుకనంటే మన ఆత్మీయ జీవితంలో అంతకంతకు తేజరిల్లుతాం, అంతకంతకు వర్ధిల్లుతా ఉంటాడు. అందుకే యోహాను గురించి మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభు. ఇక్కడ ఏం చెప్తాడు అంటే అతడు మండుచు ప్రకాశించుచున్నాడు. చూడండి, మండుచుండడానికి కారణం ఏంటంటే ఇతని ఆత్మీయ జీవితము, ఆయన ఆత్మ ఏమైపోయిందంటే ఈ మన
యోహాను ఎలాగైతే అంటే మండుచు ఉన్న ఒక దీపంలాగా ప్రకాశించడానికి కారణం ఏంటంటే ఇతని ప్రార్థన ఆత్మ ద్వారా వెలిగించబడినవాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చూడండి ప్రేమేంద్రులారా, ఎందుకనంటే నీ కుటుంబంలో నీ బలిపీఠం ఏం కావాలంటే మండుచు ఆ మండుచు ప్రకాశించున్న ఒక దీపములాగా నీ బలిపీఠం ఉండాలి, నీ ఆత్మ దీపం ఉండాలి, నువ్వు అభిషేకం కలిగి ఉండాలి. అందుకే మనం గనక ఎప్పుడైతే ఇది మండుతుందో మన లోపల దేవుని యొక్క రోషం పెరుగుతాడు, వైరాగ్యం వస్తూ ఉంటుంది, ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అప్పుడే ఏం చేస్తామంటే దేవుని కొరకు ఏదైనా సంపాదించాలి, ఏదైనా సాధించాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఒక ఆలోచన మనకు దేవుడు ఇస్తా ఉంటాడు. అందుకే బైబిల్లో చూడండి, ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో ఇక్కడ ఏలియా ఉంటాడు. ఇక్కడ ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఏలియా జీవితంలో మనం చూస్తే ఈ ఏలియా ఎప్పటికి కూడా ఏం చేస్తుందంటే ఏలియా మాట్లాడుతూ ఉంటాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ 19:14 అంటాడు. ఏమంటాడంటే ఆయన నేను దేవుని కొరకు రోషం కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నానంటాడు. కారణం ఏంటంటే ప్రార్థన పనులు చేసే ఒక వైరాగ్యం, రోషం అది. ఎందుకనంటే దేవుడు అంటాడు నేను రోషం కలిగిన వాడని అంటాడు. చూడండి 19వ అధ్యాయము 14వ వచనమా, మొదటి రాజుల గ్రంథము చూడండి ప్రేమేంద్రులారా, ఏంటంట ఆయన ఒక్కడే ఏం కలిగి ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు. ఎందుకనంటే దేవుని మాట విని దేవుని మార్గంలో నడవడం ఒకెత్త అయితే, బలిపీఠం కట్టుకొని ఆ బలిపీఠం మండుతూ ఉంటే దేవుని యొక్క రోషము అతనిలో నుంచి బయలుదేరింది. ఎందుకనంటే ఇక్కడ బయలు ప్రవక్తలు ఏం చేసిందంటే వాళ్ళు ఆ బలిపీఠాన్ని పడగొట్టిండు, ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిండు. కానీ నేను మాత్రము దేవుని కొరకు ఒక్కనే రోషం కలిగి ఉన్నాను. అంటే ప్రేమను తెలియరా, దేవుడు రోషం కలిగినప్పుడు మనం కూడా దేవుని పట్ల ఎలా దేవుని యొక్క ఆ రోషం కలిగి పౌరుషం కలిగి ఏం చేయాలంటే పడిపోతున్న బలిపీఠాలను కట్టాలి మనం. ప్రజలలో హల్లెలూయా. ఎందుకనంటే పడిపోతున్న బలిపీఠాలను మనం కట్టాలి. ఆ కట్టగలిగిన సామర్థ్యం 2 తలంపులో ఉన్న ప్రజలను ఏం చేయాలంటే ఒక తలంపులోనికి తీసుకురావాలి, ఒక తలంపులోనికి తీసుకురావాలి. ఎందుకు తీసుకొచ్చినప్పుడే ఆ 2 తలంపుల ప్రజలు ఒక తలంపు కలిగి జీవించగలుగుతారు. ఈనాడు సమాజం అయిపోయిందంటే అటుంటా ఉన్నారు, ఇటుంటా ఉన్నారు. అందుకే మనము ఏం కావాలంటే ఏలియాలాగా ఏం కావాలంటే రోషం కలిగితే 2 తలంపులో ఉన్న ప్రజలను ఒక తలంపులోనికి తీసుకురావాలి. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చెప్పేస్తాను. చూడండి మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మనం 13 నుంచి 15 నుంచి ఒక మాట చదువుతామా? ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించునని చెప్పుచున్నానెను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవు కావాలని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను
కొనక ఆ. బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఆ. ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. ఆ. అయితే ఇప్పుడు ఆ. నీవు ఇశ్రాయేలు వారందరినీ ఆ. యెజబెలు పోషించున్న బయలుదేవత ఆ. ప్రవక్తల 450 మందిని ఆ. అషేరా దేవి ఆ. ప్రవక్తలైన ఆ. 400 మందిని ఆ. నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువమని చెప్పాను. ఎవరంటా ఉన్నారు? ఏలి అంటా ఉన్నారు. నువ్వంతా ఏం చేస్తున్నాడంటే అహాబు రాజుని ఏం చేస్తున్నాడంటే ఏలియా ఎదిరిస్తా ఉన్నాడు. అంటే అహాబు ఎవరంటే అపవాదికి సూచనగా ఉన్నాడు. ఆ అపవాదిని ఎదిరించాలని అంటే ప్రార్థనల ద్వారా దేవుని శక్తిని పొంది దేవుని అభిషేకమును పొంది వైరాగ్యముతోటి ఏం చేశాడంటే 400 మంది ఆ బయలు ప్రవక్తలను నీ స్వాధీనంలో పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతున్నవే అని ఎవరినంటా ఉన్నాడు? అహాబు రాజుని ఏలి అంటా ఉన్నాడు. చదవమ్మా. ఆహాబు ఆ. ఇశ్రాయేలు వాళ్ళందరి యొద్దకు ఆ. దూతలను పంపి ఆ. ప్రవక్తలను ఆ. కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఎక్కడి కమర్కు సమకూరుస్తా ఉన్నాడు? కర్మేలు పర్వతానికి. ఏలి ఎక్కడున్నాడు? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. అంత రోషం ఎందుకనంటే ఏలియా ఒక బలమైన ప్రార్థనా పరుడు కలిగిన వాడు. ఏలియా ఒక దేవుని రోషం కలిగి దేవుని యొక్క శక్తి కలిగి దేవుని యొక్క అభిషేకం కలిగి ఉన్నవాడు ఏలియా.